పసుపు దంచే కార్యక్రమానికి అంత పరేషాన్ దేనికి మ్యాగీ? పెళ్లికల్లా అత్త ఏదో ఒక ఫిట్టింగ్ పెడతారుగా, ఏమాయా? అంతే అంతే. అబ్బా! మీ ప్లాన్స్ ని నమ్ముకుంటే ఆ పొద్దుకి పసుపు రాసే ఫంక్షన్ అయిపోయి దాని మెళ్ళలో పసుపు తాడు కూడా పడిపోతుంది. ఆస్తి మొత్తం ఆ వెంకీ గారి చేతికి పోయి మన చేతుల్లోకి చిప్ప కూడా వస్తుంది. అలా జరగకుండా ఉండాలి అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంది మ్యాగీ అది? బ్రహ్మాండ వకిలమ్మా, బ్రహ్మాస్త్రం లాంటి ప్లాన్ చెప్పింది మ్యాగీ. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే ఈ ప్లాన్ ని అమలు చేద్దాం బావగారు. మీరు ఏర్పాట్లు చూడండి. అలాగే అఖిలమ్మా. విద్యా, విద్యా, హే, ఏమైందమ్మా? విద్యా, హే, పెళ్లి సందడిలో కన్నీళ్లు కనపడకూడదని ఇలా ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? లేదన్నయ్య, పొద్దున పసుపు ఫంక్షన్ కి పసుపు కొమ్ములు రెడీ చేస్తున్నాను. నువ్వు లేదు అన్నా అది నిజం కాదని నీ కన్నీళ్లు నాకు చెప్తూనే ఉన్నాయమ్మా. బావ కోసం ఎదురు చూస్తూ నువ్వు లోపల పడే బాధ నా బాధ్యతని ప్రశ్నిస్తూనే ఉంది, నా మనసుని బాధిస్తూనే ఉంది. అందుకే నిన్ను బావని కలిపే వరకు నా పెళ్లి గురించి ఆలోచించొద్దు అనుకున్నాను. కానీ తప్పని పరిస్థితుల్లో నేను పెళ్లికి సిద్ధమవ్వాల్సి వచ్చింది. నన్ను క్షమించరా? అయ్యో, అలా మాట్లాడకన్నయ్య. నేను నిన్ను క్షమించడం ఏంటి? నా కోసం నీ పెళ్లిని వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు. నీ పెళ్లి కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానన్నయ్య. కాకపోతే ఈ వేడుకలో నేను ఆయనతో కలుసుంటే బాగుండేదని ఆలోచన వచ్చి ఇలా. అయినా నువ్వు నా జీవితాన్ని ఎలాగైనా హ్యాపీగా చేస్తావనే గట్టి నమ్మకం నాకుందన్నయ్యా. నువ్వు నా గురించి ఏమీ ఇబ్బంది పడకు, సరేనా? పెళ్లి జరిగేదాకా కూడా బావ విషయాన్ని వాయిదా వేయడానికి వీల్లేదు. ఇటు పెళ్లి పనులు చూస్తూనే అటు బావని కనిపెట్టే పనిని స్పీడప్ చేయాలి. వీలైనంత త్వరగా బావని విద్యని ఒకటి చేయాలి. అమ్మ చెప్పింది కదా అందరం తిన్నామని, మళ్ళీ ఎందుకు అడగడం? సర్లే, కంగ్రాచులేషన్స్ బావా. అంత పెద్ద ముక్క చెప్పేంత విషయం నా జాతకంలో ఏం జరిగిందని? 1,00,000 రూపాయల లాటరీ తగిలింది కదా బావా. 1,00,000? ఎక్కడా? నాకు తెలియకుండా 1,00,000 రూపాయలు ఎక్కడ తగిలింది తల్లి? పొద్దున్నే కలేమైనా కన్నావా? కల కాదు బావా, విద్యకి ఫోన్ వచ్చింది కదా. కాలా? కాల్ వచ్చిందా? ఎక్కడి నుంచి? అదే బావా, మనం పెళ్లి బట్టలకి షాపింగ్ చేసిన వాళ్ళు విద్యకి ఫోన్ చేసి షాపింగ్ చేసిన వాళ్ళ లిస్ట్లో ఇవాళ లాటరీ తీసాం, మీకు 1,00,000 రూపాయల ప్రైజ్ మనీ వచ్చిందని వెంటనే వచ్చి తీసుకువెళ్ళండి అని విద్యకి కాల్ చేశారు. షాపింగ్ మాల్లో బిల్ కట్టింది నేను, అక్కడ ఇచ్చింది కూడా నా నెంబరే. మరి వాళ్ళు విద్యకు కాల్ ఎలా చేస్తారు? ఇదేదో ఫేక్ కాల్లా ఉందే. విద్య, అమ్మయ్య, విద్య. అన్నయ్య, ఎవరు మీరు?
బావా బాబా బాబా ఎవరు వాళ్ళు విద్య తీసుకెళ్తున్నారేంటి? కాసేపు మూసుకుంటావా? అది కాదు బాబా, విద్యను ఎవరు తీసుకెళ్తున్నారు? బాబా కొంచెం స్లోగా వెళ్ళొచ్చు కదా.